ఇది చూడడానికి పిజ్జా లెక్క ఉంది కదా, కానీ ఇది అటుకులతో చేసిన బటర్ ఆమ్లెట్లా మస్తు ఉన్నది. ట్రై చేసినాం. ఇక మేము నలుగురం ఉన్నాం కదా, 4 ముక్కలు చేసేసినాం. కథం ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూసిన, కమ్మ ఉంది. కథం ఇక లేట్ చేయకుండా మా పిల్లలకు కూడా చేసిన, మీకు కూడా తయారీ విధానం చూపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవాలి. ముందుగా అయితే ఒక కటర్ నిండా అటుకులు తీసుకొని 4-5 దమ్ములు కడిగినా మంచిగా అట్లనే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మంచిగా ఆరబెట్టిన. ఇట్లా చేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇక గిదిన తర్వాత మనకి ఈ ఆమ్లెట్ మంచి టేస్ట్ ఉండాలంటే గిది చాలా ఇంపార్టెంట్లో ఏంది అని అంటే, ఇందులో మనం తీసుకునే కోడిగుడ్లు అనేది లటుకున కొట్టేయకుండా ఇందులో ఉన్న వైట్ని ఎల్లుని మనం సపరేట్గా వేయాలి. అప్పుడే ఈ ఆమ్లెట్ అనేది కమ్మగా ఉంటుంది, రెగ్యులారిటీగా కాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక నేనైతే మాత్రం ఇట్లా అటోటి ఇచ్చిన తర్వాత అవి రెండు కూడా వేరైన తర్వాత ఒక దాంట్లో వైట్ ఇంకొక దాంట్లో ఎల్లో కలర్ అయితే వేసిన. సరే కానీ వీడియోని లైక్ చేయడం మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అకౌంట్ని కూడా ఫాలో అవ్వాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు మీరైతే నేర్చుకోవచ్చు సరదాగా. దాని తర్వాత ఇక వైట్ని తీసుకొని మంచిగానే అయితే ఇట్లా చెంచాతో బీట్ చేసిన. బీటర్ లేదు, ఖరాబ్ అయింది. అందుకనే ఇక చూసిండు కదా మంచిగా ఇట్లా నూరుగా రావాలి, మంచిగా బీట్ చేసుడుకు. దాని తర్వాత ఎల్లో కూడా కటోర ఉన్నది కదా, ఆ కటోర కూడా అందుకున్న, దీన్ని కూడా బీట్ చేసిన. సపరేట్గానే మళ్ళీ అన్నీ కలిపి ఎత్తున్నాను అనుకునేరు, ఇనుకుంటూ మర్చిపోయారు. ఇక మంచి టేస్ట్ కోసం అయితే కొంచెం ఉప్పు కారం వేసుకొని ఎక్స్ట్రాగా వైట్ దాంట్లో ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్క దమ్ అయితే బీట్ చేసిన. ఇక దాని తర్వాత బటర్ ముక్కను తీసుకున్నా. రెగ్యులర్గా వాడము, ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అప్పుడు మాత్రమే. ఒక ముక్కను అయితే కట్ చేసిన, కథం పెన మీద వేసి అటు ఇటు అడిగితే అది మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత లేట్ చేయకుండా వైట్ మొత్తం పోసినాం. అది కూడా మంచిగా పెనమంతా అనేసిన తర్వాత ఇక లేట్ చేయకుండా ఇందాక మనం అటుకులు ఆరబెట్టినాం కదా, అవి ఇప్పుడే వేసుకోవాలి. మళ్ళీ మర్చిపోయి అయ్యో ఇవి ఎప్పుడు వేయాలి, ఆమ్లెట్ అయింది కదా అని పక్కకు చూసారు. ఇందులో మొత్తం కూడా మనం చీజ్ వేసుకున్నాం చూడాలి, అట్లా మంచిగా పొడి వేసుకోవాలి. ఒకటే దగ్గర కుప్పలు పడకుండా పొడిగా మంచిగా జల్లుకున్నట్టు వేయాలి. ఇక గిదిన తర్వాత ఇంకా లేట్ కాకముందుకే కింద లో ఫ్లేమ్లో ఉండాలి మంట, లేదనుకోండి కింద మొత్తం మాడిపోతే టేస్ట్ అంతా ఖరాబ్ అవుతుంది. ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టలేము. ఇక చిన్న ఫ్లేమ్లోనే ఉంచినాం కాబట్టి అటుకులది అయిపోయినాక లేట్ చేయకుండా దీని మీకెళ్ళి ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు మిగిలినాయి కదా, అవి కూడా మంచిగా సర్వ్ చేసుకోవాలి. ఇవి ఈవెన్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. దీని టేస్ట్ లెవెల్ అయితే మాత్రం ఇంకా పెరిగిపోతుందిలా. ఇక దీని తర్వాత ఇంకా లేట్ చేయకుండా ఇవి మంచిగా కాలి మంచిగా టేస్ట్ మంచిగా రావాలి కదా, కాబట్టి పైన కూడా నేనైతే బటర్ ముక్కలు అయితే చిన్నగా కట్ చేసినాం. మనం పిజ్జా అయితే మాత్రం ఇక్కడ చీజ్ వేసుకుంటాం కదా, కానీ ఇది ఆమ్లెట్ కాబట్టి అదంతా అవసరం లేకుండా నేనైతే చిన్నగా బటర్ ముక్కలే చిన్నగా కట్ చేసి అదంతా వరిసిన. దాని తర్వాత దీని మీదకి వెళ్ళి ఇప్పుడు ఎల్లో బీట్ చేసినాం. ఇందాక గుర్తుకుంది కదా, ఇంత కారం ఉప్పేసి బీట్ చేసినాం కదా. ఇక్కడనైతే నా ఆమ్లెట్కి అయితే ఎక్కువగానైతే సరిపోలేదు. అసలుకైతే మొత్తం కూడా వస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ ఇక నాకు కోడిగుడ్లు ఉన్నాయి 4 కాబట్టి ఆ 4తోనే నేను సదురుకొని అయితే వంట చేస్తున్నా. మీకు ఇంకా మంచి టేస్ట్ కావాలంటే ఆ పైన కూడా మంచి లెవెల్ వచ్చేటట్టుగా చూసుకొని దాని తర్వాత మూత పెట్టిన ఒక 2-3 నిమిషాల తర్వాత అది చూసిన కింద మంచిగా కాలింది. కానీ పైన కూడా కాలాలంటే తిరమర్రేద్దామంటే అది మొత్తం ఈయన ఇరిగిపోయేటట్టున్నది. అరే గిట్లయితే కాదురా దేవుడా అనేసి ఓ పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలకి పెనంలకి తిరమర తీసిన. కథ ఆమ్లెట్ అట్లా కూడా ఒక 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసిన. ఇక దీని మీదకెళ్ళి మనకు మంచిగా ఇంకా టేస్ట్ కావాలంటే కొంచెం ఇట్లా కొత్తిమీర వేసేసుకొని పిజ్జా లెక్క అయిపోయింది కదా. 4 ముక్కలు వేసుకొని తిన్నామా, వారెవా ఇన్ని రోజులు తిన్న ఆమ్లెట్ కంటే ఈ ఆమ్లెట్ టేస్ట్ బాగుంది అండ్ హెల్తీ కూడా. ఎందుకంటే చూడండి మనము బటరు, ఉల్లిపాయలు, మంచిగా ఏమంటారు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాం కదా, సూపర్ ఉందిలా. నాకైతే మాత్రం మస్తుగా నచ్చింది. దొడ్డు కూడా చూడాలి అటుకులతోనైతే మాత్రం యాజ్ యూజ్గా మనకి చూడడానికి అయితే మాత్రం పిజ్జా లెక్క ఉంది. టేస్ట్ అయితే మాత్రం ఇంకా అమోఘం అని చెప్పాలి. ఇక ఇయ్యాల పొద్దుగాల మా అందరం మాత్రం ఈ టేస్టీ అయిన అటుకుల ఆమ్లెట్ని అయితే మాత్రం టేస్ట్ చూసి ఫిదా అయిపోయినా మస్తు ఉందిలా. మీరు కూడా ఆమ్లెట్ ప్రియులు అయితే ఒక్కసారి ఈ టైపు ఆమ్లెట్ అయితే మీరు వేసుకొని తినండి. ఎలా ఉంది అనేది వచ్చి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేసి మన అకౌంట్ని ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. ఇంతకీ ఎగ్గుతో చేసిన ఈ ఆమ్లెట్లలో మీకు బాగా ఫేవరెట్ అయినది ఏంటిది అనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇట్లాంటి వెరైటీ వంటలు చూడాలంటే మీరు ఏ టైప్ ఆఫ్ వంటను కోరుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయాలి, ట్రై చేద్దాం.